హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు వినిపించబోయే కథ పేరు సమీర. రాసిన వారు అనురాధ నాదెళ్ల గారు. ఈ కథ ముందు మాట ఏంటంటే, కూతురికి ఇటీవలే పెళ్ళయింది. కొద్ది రోజులకే అల్లుడు అమెరికా వెళ్ళిపోయాడు. ఉద్యోగం అంటూ కూతురు కూడా వేరే సిటీలో ఉంటుంది. వీసా వచ్చేస్తే కూతురు కూడా అమెరికా వెళ్ళిపోతుంది అనుకున్న తల్లికి ఊహించని షాక్. సడన్గా ఓ రోజు రాత్రి కూతురు నుంచి ఫోన్. అసలు తన భర్త గురించి ఏం చెప్పింది, ఆ తల్లి నిర్ణయం ఏమిటి అనేదే ఈ కథ. ఇక కథలోనికి వెళ్తే, సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేసరికి అత్తగారు గుమ్మంలోంచే, అరుణా, రేపు మీ లేడీస్ క్లబ్ వాళ్ళ మీటింగ్ ఉందట, ఇందాక వాళ్ళంతా వచ్చి చెప్పి వెళ్ళారు, మళ్ళీ మర్చిపోతావేమోనని ముందే చెప్పేస్తున్నా అన్నారు నవ్వుతూ. ఆవిడికి లేడీస్ క్లబ్ మీటింగ్ అంటే భలే సరదా. తమ తరంలో ఇలాంటివేమీ లేవు నిట్టూరుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు నన్ను వెళ్ళమని, నలుగురితో కలిసి 4 విషయాలు తెలుసుకోమని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంతలో ఝాన్సీ వాళ్ళ పక్కింటి పండుగాడు ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనంటే నేను అని కాసేపు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ నాకేదో చెప్పాలని, తమ చేతుల్లో వస్తువులను చూపించాలని గొడవ పడ్డారు. ఆఖరికి ఝాన్సీ, ఉండరా, నాకు ఎక్కువ బహుమతులు వచ్చాయి కదా అంటూ బాలల దినోత్సవం కోసం పెట్టిన పోటీల్లో తను గెలుచుకున్నవన్నీ చూపించింది. అంతేకాకుండా ఎప్పటిలాగే ఆ నెల పరీక్షల్లో కూడా తనకే ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పింది. పండు కూడా తనకి ఆటల్లో 4 బహుమతులు వచ్చాయని చెప్పాడు. ఒక్క బహుమతి మాత్రం రాజేష్కి తనే ఇచ్చేశానని చెప్పాడు. ఎందుకు ఇచ్చావు అన్నాను. మరేమో ఆంటీ, ఈసారి ఆటల్లో బహుమతులు వస్తే డబ్బులు ఇస్తారని టీచర్ గారు చెప్పారు. రాజేష్ వాళ్ళమ్మకి చెప్పులు లేవంట. రాజేష్ గెలిస్తే వాళ్ళమ్మకి చెప్పులు కొంటా అన్నాడు. అందుకే పరుగు పందెంలో వాడి కంటే నేను నెమ్మదిగా పరిగెత్తాను. నిండా 10 ఏళ్ళు అయిన పసివాడు స్నేహితుడి కోసం చేసిన త్యాగం నాకు నచ్చింది, గుడ్ అంటూ వాణ్ణి మెచ్చుకునేంతలో ఝాన్సీ కాస్త అసహనంగా, ఆంటీ, నేను సమీరక్కలాగా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తా, మార్కులు తెచ్చి చూపించిన ప్రతిసారి తన జీవితాశయం చెబుతుంది. పండుగాడు వంతపాడాడు, నీకు అన్ని సున్నాలే కదేంటి, మంచి ఉద్యోగం ఎలా వస్తుంది? ఝాన్సీ ఆరిందలా అంది. ఎక్కాల్లో నేనే ఫస్ట్గా అన్నాడు తడుముకోకుండా. వాడి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఝాన్సక్ అలాగా తను కూడా బహుమతులు సంపాదించాడు. మరి పండుగాడు 3వ క్లాస్కి వచ్చినా అన్ని తప్పులు రాస్తున్నాడు. నోటి లెక్కలు మాత్రం ఇట్టే చెబుతాడు. రాత పట్టుబడాలంతే. వాడి బుగ్గలు తట్టి ఫ్రిడ్జ్లోంచి ఇద్దరికి కమలా పళ్ళు తీసిచ్చాను. వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయారు. అత్తగారు నవ్వుతూ, భలే గడుసువాడే పండుగాడు, సున్నాలకి భయపడడు, తనకి చేతనైనంతలో వాడికి బాగానే తెలుసు అన్నారు. మా హౌసింగ్ కాంప్లెక్స్లో ఆడవాళ్లంతా నెలకోసారి మీటింగ్ పేరుతో కలుసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. దీనితో నిమిత్తం లేకుండా నిత్యం మెట్ల మీద, గుమ్మాల్లోనూ సమావేశాలు నడుస్తూ ఉండటం గమనిస్తూనే ఉన్నాను. స్కూల్లో ఉద్యోగం, పిల్లల ప్రపంచం నన్ను ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంచుతుంది. పని ఒత్తిడి పేరుతో కొన్నిసార్లైనా ఈ కాలక్షేపం, మీటింగులు తప్పించుకునే వీలు దొరుకుతుంది. మర్నాడు 2వ శనివారం. స్కూల్కి సెలవే. ఇంకత కొన్ని నెలలుగా వెళ్ళట్లేదు. ఇక బాగుండదని మధ్యాహ్నం క్లబ్ హౌస్కి బయలుదేరాను. అరుణ గారు వచ్చారు. ఎన్నాళ్ళయిందండి మీరు కనిపించి అంటూ ఒక్కొక్కరు నా చుట్టూ చేరారు. ఇదిగో, ఇలాంటి అనవసరపు శ్రద్ధ చూపిస్తే నాకు ఇంకాస్త ఇబ్బంది. ఏమంటుంది మీ సమీరా? పెళ్ళి అవుతూనే పాపం కొత్త దంపతులు దూరంగా ఉండాల్సి వచ్చింది. వీసా సంగతి ఏమైనా తెలిసిందా? సమీరా ఈ మధ్య వచ్చినట్టు లేదే? బోలెడు ప్రశ్నలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంకా ఏమీ తెలియలేదని క్లుప్తంగా చెప్పాను. సుందరి గారి మాత్రం, జాగ్రత్త అండవి అరుణ గారు, వీలైనంత త్వరగా తెలియలా చేసుకోవాలి. పిల్లని అక్కడికి పంపిస్తే మీ బాధ్యత తీరిపోతుంది. ఆవిడ హెచ్చరిక అందుకొని విమల అంది. ఇవాళ రేపు బోలెడు వింటున్నాం. అబ్బాయి నుంచి ఫోన్లు అవి రెగ్యులర్గా వస్తున్నాయటనా మీ అమ్మాయికి? అసలు అరుణ గారు భలే కూల్గా ఉంటారు. మనమంతా ఇంత హైరాణ పడుతున్నామా? ఆవిడ చిరునవ్వుతో కూర్చున్నారు. కళ్యాణి నవ్వుతోంది. ఆవిడ ఎప్పుడూ అంతే. సమీర పెళ్లి కుదిరిందని కూడా మనకెవ్వరికీ చెప్పనేలేదుగా. ఏకంగా బొట్టెట్టి పెళ్లి కార్డు చేతిలో పెట్టారు. శుభవార్తని నలుగురికి చెప్పుకుంటే ఆ సంతోషం 10 ముందుగా తెలిస్తే పెళ్లి పనుల్లో కాస్త ఓ చెయ్యి వేసేవాళ్ళం కూడాను. రాను రాను కాస్త నిష్ఠురాలు ధ్వనిస్తున్నాయి గొంతుల్లో. 6 నెలల క్రితం జరిగిపోయిన పెళ్లి నుంచి మరో విషయం వైపుకి సంభాషణ మళ్ళుతుందేమో అని చూస్తున్నాను.
సమీర పెళ్లి చటుక్కుని కుదిరిపోయింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరి 2 ఏళ్ళు అయింది. తొందర ఎందుకు, మెల్లిగా చూద్దాం అనుకునేంత లోపలే మా వారి స్నేహితుల ద్వారా ఈ సంబంధం వచ్చింది. అతని కుటుంబం వచ్చి తమను కలవటం, పిల్లవాడితో ఫేస్ టైం చూసి పలకరించడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. పెళ్లి కొడుకు ఏకంగా పెళ్లికొచ్చాడు. బంధువులందరూ మంచి సంబంధం సులువుగా కుదిరిపోయిందని, సమీరుతో పాటు మేమంతా అదృష్టవంతులమని రకరకాల అభిప్రాయాలతో ఊదరకొట్టారు. సమీరకు మాత్రం ఏం తక్కువ, చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేసుకుంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోవటం కాదు, అసలు ఇంకా ఆరంభించనే లేదు. వాళ్ళ వ్యాఖ్యానాలతో ఏకీభవించలేకపోయినా బయటపడి తాను ఏమీ అనలేదు. ఇక ఆయనకు నాకు ఏ విషయమైనా నెమ్మదిగా తీసుకోవటమే అలవాటు. ఇంతలో టాపిక్ మారి నెల నెలా చీరలు పట్టుకొచ్చి అమ్మే బాలరాజు ఈ మధ్య రేట్లు పెంచి ఎక్కువ లాభాలు చేసుకుంటున్నాడని, ఒకరు సైరా సినిమాకి అందరం కలిసి ప్లాన్ చేసుకు వెళ్ళాలని మరొకరు చెబుతుండగా కవిత ప్రసక్తి తీసుకొచ్చారెవరు. సినిమా అంటే కవిత ఉండాల్సిందే, ఈరోజు ఊళ్ళో లేదల్లే ఉంది అన్నీ చెప్పుకుంటుంది పాపం. పరీక్ష రాయక ముందు నుంచి పిల్లాడికి ఐఐటీలో సీటు వచ్చేసినట్టే అని చెప్పి ఉదరకొట్టింది. తీరా సీట్ రాలేదని తెలిసాక గుట్టు చప్పుడు కాకుండా కూర్చోక అది చెప్పుకుంది. పిల్లాన్ని నలుగురు ముందు పడేసింది అనవసరంగా. విమల మాటలకి అందరూ అవునంటుంటే నాకు నవ్వొచ్చింది. భలే మనుషులు. మీటింగ్ పూర్తయి ఇల్లు చేరేసరికి 7 దాటింది. నలుగురిని కలిసి కబుర్ల మధ్య రిలాక్స్ అవ్వటం మాట అటుంచి తగని అలసట అనిపించింది. వంటింట్లో అత్తగారు ఇడ్లీ వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నన్ను చూస్తూనే ఈరోజు నేను వేసుకుంటాలే, కబుర్లు చెప్పు అన్నారు. ఏవో కాలక్షేపం విషయాలేనండి. ఆ చీరలు తెచ్చే బాలరాజు ఇదివరకెలా తక్కువ రేట్లకు ఇవ్వట్లేదని చెబుతున్నారు. మన ఎదురింట్లో దింపుతాడు మూట తెచ్చి, అందరూ పొగవుతారు. కొనే తక్కువ, బేరాలు చేసి చేసి విసిగిస్తారు. ఏం చేస్తాడులే పాపం, ఆవిడకి తెలుసు అందరి మనస్తత్వాలు. సమీరని 2 రోజులు సెలవు పెట్టి రమ్మని చెప్పారునా. పలహారం ముగించి పడుకునేందుకు ఉపక్రమిస్తూ అత్తగారు పురమాయించారు. వస్తానంటూనే ఉంది ఎప్పటికప్పుడు. అప్పుడే 4 నెలలు గడిచిపోయాయి. ఈ పూట ఫోన్ చేసి చెబుతాలేండి అన్నాను. అది ఉద్యోగానికి వెళ్ళాక ఇల్లంతా బావురుమంటుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మరీ దూరాలు, బాగా జ్ఞాపకం వస్తుంది ఈ మధ్య ఎందుకో అన్నారావిడ మనవరాలను తలుచుకుంటూ. రాత్రి భోజనాలై మర్నాడు పొద్దునకి అవసరమైన పనులు చక్కబెట్టుకునేంతలో సమీర ఫోన్. నిద్రపోతున్న అత్తగారి గద్దెలు చేరవేసి వచ్చాను. మా వారు అప్పుడే నిద్రలోకి జారుకున్నారు. ముందు గదిలోకి వచ్చి కిటికీలోంచి కనిపించి చందమామను చూస్తూ తీరిగ్గా నా కూతురు చెప్పే కబుర్ల కోసం చెవి ఒగ్గాను. అమ్మా, భోజనాలు అయ్యాయా? నానమ్మ మీరు ఎలా ఉన్నారు? సమీర గొంతు వింటూనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. సమీ, మేమందరం బాగున్నాం. నువ్వు ఈ మధ్య రానే లేదే, పని ఒత్తిడా? అవునమ్మా, ఎప్పటికప్పుడు రావాలనుకుంటూనే ఉన్నా, కుదరటం లేదు. ఏంటి కబుర్లు? ఏదో ఆలోచిస్తున్న దానిలా మాట్లాడుతుంది. ఝాన్సీ, పండుగాడితో సహా నా కబుర్లన్నీ వివరంగా చెప్పేశాను. పండుగాడు నిజమైన హీరో అమ్మా. సమీర వ్యాఖ్యని ఆసక్తిగా వింటూ, అదేమిటి వాణ్ణి హీరో చేసేసావు అన్నాను. అవును మరి, విజయాన్ని చెప్పుకునే ప్రపంచం ఓటమి చెప్పుకోదుగా. వాటిని ప్రపంచం నుంచి దాచే ప్రయత్నం చేస్తుంది. పండుగాడు మాత్రం ధైర్యంగా తన గెలుపుతో పాటు ఓటమిని చెప్పుకుంటూ ప్రపంచానికి కొత్త పాఠం చెబుతున్నాడు. పైగా పక్కవాడి అవసరం గురించి ఆలోచించగలిగే పెద్ద మనసున్నవాడు. ఇప్పుడు ప్రపంచమంతా నేర్చుకోవాల్సింది దీన్నే అంటున్నారు మేధావులు. లైఫ్ స్కిల్స్ గురించి విన్నావా అమ్మా? అవును, ఈ మాట ఇప్పుడు మా స్కూళ్ళల్లో కూడా వింటున్నాం అన్నాను. నాకు సంతోషం వేసింది. పండుగాడిలో ఉన్న ప్రత్యేకతని సమీర గుర్తించినందుకు. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కంగారు పడకు. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంటే సమీ అన్నాను. అదిగో, నువ్వు మామూలుగా ఉండి నేను చెప్పేది వింటానంటేనే చెబుతాను. ఏమైంది సమీ? ఏమీ కాలేదు. ఒక విషయం నీతో పంచుకుందామని. అమ్మా, అతను అదే సాగర్ అప్పుడప్పుడు ఫోన్ చేసి బాగున్నావా అని పలకరిస్తుంటాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేశాడు. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తల్లి బలవంతం మీద చేసుకున్నానని చెప్పాడు. పెళ్ళికి ముందే తనకు కాస్త సమయం కావాలని మాట్లాడాలని తల్లితో అంటే ఆవిడ చచ్చిపోతానని బెదిరించి కొడుకుని పెళ్లికి ఒప్పించిందట. పెద్ద కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకొని తమ పెద్దరికాన్ని లక్ష్య పెట్టలేదని, ఇతనికి మాత్రం ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తానని అందరికీ చెప్పిందట. పెద్ద కొడుకు పెళ్ళయ్యాక ఈవిడ నిద్ర మాత్రలు మింగి చాలా హడావుడి చేసిందట.
మా పెళ్ళికి పెద్ద కొడుకు కోడలు రాలేదంటే వీసా ఇబ్బందులున్నాయని చెప్పినా వాస్తవానికి వాళ్లతో సంబంధాలు తెగతింపులు చేసుకున్నారట. వింటున్నది నాకు అర్థమవటానికి కాస్త సమయం పట్టింది. అవతల వైపు సమీర లైన్లోనే ఉంది. అమ్మా, పెళ్లి తర్వాత అతనితో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అతను అంటీ ముట్టనట్టే ఉన్నాడు. అపరిచితుల్లాగే ఉన్నాం. వెళ్ళిపోయే ముందు మాత్రం నీతో చాలా మాట్లాడాలి సమీర అన్నాడు. ఈ 5-6 నెలలుగా నేను ఇలాంటిదేదో ఊహిస్తూనే ఉన్నాను. సమీర మామూలుగానే చెబుతుంది. ఇక్కడికి రాదలుచుకుంటే రా, నేను ఏర్పాటు చేయగలను. మీ అమ్మానాన్నలు బాధపడతారనుకుంటే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా చెప్పచ్చు. మనము భార్యాభర్తల్లాగా కలిసి ఉండలేం. నాకు నచ్చిన అమ్మాయి ఇక్కడే ఉంది. నువ్వు నీకు కావలసిన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాడు. నాకు హఠాత్తుగా తల తిరిగినట్టయింది. ఏం వింటున్నాను? సారీ అమ్మా, నిద్రపోయే సమయంలో ఇదంతా చెబుతున్నాను. నువ్వు దీని గురించి ఆలోచించి దిగులు పడద్దు. నేను ఈ విషయాన్ని చాలా మామూలుగా తీసుకుంటున్నా. పెళ్లి గురించి నాకు పెద్దగా ఆలోచన లేకుండానే పెళ్లి చేస్తున్నాం అన్నారు మీరు. సరే అన్నాను. ఈ 5-6 నెలల్లో నాకు పెళ్లి వల్ల కలిగిన అనుబంధం ఏదీ లేదు. పోగొట్టుకున్నది ఏదీ లేదు. ఇదొక సంఘటన అంతే. నాన్నకి నానమ్మకి నెమ్మదిగా చెప్పు. మీరు పెంచిన సమీర చాలా ధైర్యవంతురాలని కూడా చెప్పు. జీవితం సరికొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నానని చెప్పు. పడుకో అమ్మా, చాలా రాత్రి అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి నువ్వు. గుడ్ నైట్. సమీర ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. ఈ వేళప్పుడు ఎవరితో పంచుకోని ఈ విషయం? అసలు పంచుకోగలనా? ఏదైనా పంచుకునే తత్వం కాదే. మొన్నే కదూ లేడీస్ క్లబ్లో అందరూ సమీర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మంచి వార్తని వాళ్లతో ముందుగా పంచుకోలేదని నిష్ఠూరమాడారు. మరి ఇది పంచుకునే విషయం అంటారా? లేక కవితలాగానో పండుగాడిలాగానో తెలివి తక్కువగా అల్లరిగా చేసుకుంటానంటారా? ఇప్పుడు నాకు కలిగింది బాధ, అవమానమా, ఉక్రోషమా? ఈ జరిగిన దాంట్లో తప్పు ఎవరిది? శబ్దం చేయకుండా పక్క మీదకి చేరాను. రాత్రిని నెమ్మదిగా ఆలోచనల మధ్య కరిగించాను. నన్ను నేను కూడదీసుకోవాలి. ముందు మామూలుగా లేచి పనులకు ఉపక్రమించాను. చీకటి వదలకుండానే గేటు తాళం తీసుకొని జయమ్మ పనిలోకి వచ్చేసింది. చెవులకి పాత చున్నీ లాంటిది చుట్టుకొని తల్లి వెనకే వచ్చిన 11 ఏళ్ల ఝాన్సీని చూస్తూనే నా నిద్రమత్తు వదిలిపోయింది. డిసెంబర్ నెల ఇంకా రాలేదు, కానీ చలి ప్రవేశించింది. ఈ సంవత్సరం ఎడతెగకుండా కురిసిన వర్షాలతో చల్లబడిన వాతావరణానికి ఈ చలి కొనసాగింపుగా వచ్చినట్లుంది. ఈ పసిదాన్ని కూడా తీసుకొచ్చావెందుకు? ఇంకా ఏదైనా కాలేదు. స్కూల్ టైం అయ్యే వరకు ఇంకాసేపు పడుకునేది కాదు. నే లేచేసరికే లేచి కూర్చుందమ్మా, వస్తానంటూ వెంటపడింది. జవాబు చెబుతూనే లోపలికి నడిచింది జయమ్మ. తల్లి వెనకాలే పనులు అందుకుంటూ తిరుగుతున్న ఝాన్సీని చూస్తుంటే ప్రాణం విలవిలలాడింది. ఝాన్సీ మాత్రం నవ్వుతూ ఏవో కబుర్లు చెబుతుంది తల్లితో. అత్తగారు లేచి రావటం చూసి, మామగారు పువ్వులు కోస్తేనా అంది. తోమిపెట్టిన వెండి పళ్ళెం చేతుల్లోకి తీసుకుంటూ అత్తగారు అంగీకారంగా తల ఊపి తన కాఫీ గ్లాస్ అందుకున్నారు. జయమ్మ 2 రోజులుగా మూభావంగా ఉంటుంది. కూతురు చెబుతున్న కబుర్లకి ఊకొడుతున్న ధ్యాస మరెక్కడో ఉన్నట్లుంది. జయమ్మతో ఈ మధ్య ఝాన్సీ కూడా రోజూ వస్తుంది. ఉన్న ఊళ్ళో పనులు దొరక్క భర్త పొరుగురికి వెళ్ళి నెలకి 1సారో 2సార్లో వచ్చి వెళ్తున్నాడు. జయమ్మ కంటిచూపుపోయిన అత్తగారిని జులాయిగా తిరిగే మరిదిని పోషిస్తోంది. 6వ క్లాస్కి వచ్చిన ఝాన్సీ తండ్రి ఊళ్ళో ఉండకపోవడంతో తరచూ బెంగ పెట్టుకుని జ్వరపడుతుంటే, జయమ్మ, ఇక్కడో సంసారం అక్కడో సంసారం ఎందుకు? ఖర్చు ఎక్కువ. మీ ఆయనతో పాటు అందరూ వెళ్ళిపోతే బాగుంటుంది కదా అంటే, లేదమ్మా, ముసలామ సొంతింటి మీద దిగులుంటుంది. ఈ ఊరు ఇల్లు వదిలి రానంటుంది. పోనీ చిన్న కొడుక్కి పెళ్లి చేసి కోడలు తెచ్చుకుంటే వదిలి వెళ్ళొచ్చంటే ఆయన పనికిపోడు. సంపాదన లేనోడికి పిల్లనెవరిస్తారు అంటుంది నిర్లిప్తంగా. ఒక వ్యక్తి బాధ్యతారాహిత్యం కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ మధ్య ఏవో గంజాయి సిగరెట్లంటమ్మా, వాటి కోసం ఇంట్లో కాగు ఇత్తడి బిందె పట్టుకుపోయాడు చెప్పి బాధపడింది. ఎవరిని పల్లెత్తు మాట అని ఎక్కడా ఒక్కసారి కూడా వెలితిపడదు. జయమ్మ పనిచేసే ఇళ్ల వాళ్ళందరికీ ఆమె పట్ల అభిమానం ఉంది. అప్పుడప్పుడోసారి ఇంటి దగ్గర తగాదా అవుతుందని, అమ్మ పనిలోకి రాదని ఝాన్సీ వచ్చి కబురు చెబుతుంది. గంజాయి వాడకం ఊళ్ళో పెరుగుతుందని, పని పాట లేని కుర్రాళ్ళంతా ఈ కొత్త మత్తుకి అలవాటు పడుతున్నారని పేపర్లు చదువుతున్నప్పుడు అప్రయత్నంగా జయమ్మ మరిది కళ్ళ ముందు కదిలాడు. ఆ రోజు సాయంత్రం జయమ్మ వాకిలి కడిగి ముగ్గులేస్తుంటే అత్తగారి పక్కన కూర్చొని టీవీ చూస్తుంది ఝాన్సీ. ఎప్పుడూ లేనిది జయమ్మ కూతురుని గట్టిగా విసుక్కుంటుంటే ఆశ్చర్యం వేసింది.
రోజు తనకొచ్చిన ముగ్గులేవో గుమ్మాల నిండా వేస్తుండే ఝాన్సీ ఆ రోజు తల్లి కోపానికి జడిసినట్టుంది. ముగ్గు డబ్బా పెరట్లో పెట్టి చేయి కడుక్కుంటున్న జయమ్మకి టీ కప్పు ఇస్తూ, ఒంట్లో బాలేకపోతే 2 రోజులు ఉండి పోలేకపోయావా అన్నాను. నిశ్శబ్దంగా టీ కప్పు పక్కన పెట్టి కొంగులో ముఖం దాచుకుంది. ఓదార్పుగా అడిగాను, ఏమైంది నాకు చెప్పవు? జయమ్మ దుఃఖం ఆపుకోలేకపోయింది. ఝాన్సీ చూస్తే భయపడుతుంది. ఊరుకో, ఎప్పుడు నువ్వు ఇలా ఆధార్యపడలేదు ఇన్నేళ్లలో. ఆమె చేతిని చేతుల్లోకి తీసుకున్నాను. అమ్మా, ఈ పిల్లని కాపాడుకోలేనని భయంగా ఉందమ్మా అంటూ నెమ్మదిగా విషయాలను చెప్పడం మొదలుపెట్టింది. మరిది చెడు సావాసాలతో అదుపు లేక ఊరి మీద తగవులు తెస్తున్నాడని, గంజాయికి బాగా అలవాటు పడ్డాడని, 2 నెలల క్రితం ఝాన్సీతో వెకిలిగా ప్రవర్తిస్తుంటే తన కళ్ళ పడిందని, ఆ పిల్లని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చే ధైర్యం చేయలేక కూడా తీసుకొస్తున్నానని చెప్పింది. చుట్టం చూపుగా వస్తున్న భర్తతో ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదని చెప్పుకొచ్చింది. ఈ మధ్య సెల్ ఫోన్లో సినిమాలు చూపిస్తానని చెప్పి పిచ్చి పిచ్చి బొమ్మలు చూపిస్తున్నాడని, బాబాయిని ఇంట్లోంచి పంపేయమని నాన్నకి చెప్పమని ఝాన్సీ గొడవ చేస్తుందని చెప్పింది. ఇలా అన్నీ చెప్పి చివరిగా మొన్న ఇంటి మీద తవ్వుకొచ్చిన వాళ్ళు ఇతను సెల్ ఫోన్లో ఏవేవో చెత్త ఫోటోలు వాళ్ళ ఆడవాళ్ళకి పంపుతున్నాడని పోలీసులకు చెప్పి తేలుస్తామని బెదిరించారు. ఈ మనిషి బుద్ధి తెలుసు, కానీ అందరి ముందు ఇంటి పరువు పోతుందని మాట్లాడలేకపోయాను. వాడు విషపురుగు. కన్నీళ్లతో చెబుతున్న జయమ్మ మాటలు వింటుంటే నా లోపల ఏదో రాచుకుంటున్నట్లుంది. అటువంటి వాడి గురించి కూతురు వరసే పిల్లని కూడా చెడు దృష్టితో చూస్తుంటే నలుగురి ముందు నిజం చెప్పకుండా జయమ్మ ఎందుకు దాస్తుంది? పరువు కోసమా? పరువు అంటే చెడుని దాచిపెట్టి దానికి మరింత బలాన్ని ఇవ్వటమేనా? వీల్లేదు. జయమ్మ నోరు విప్పాలి. వాడు మరింత మందికి కీడు చేయకుండా నలుగురికి చెప్పాలి. జయమ్మకి తన కర్తవ్యం ఏమిటో తెలియచెప్పాలనుకున్నాను. మనసులో నలుగుతున్న సమీర విషయం ఇదివరకటి అరుణులా మనసులో పెట్టుకోలేని ఖచ్చితంగా తోస్తుంది. నా సమీర అనుభవం మరో సమీరకి రాదు. పండుగాడే నా గురువు. విన్నారు కదా. ఇంకా మరిన్ని కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, అలాగే నా తప్పొప్పులని కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, మీ లక్ష్మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.